మెల్టింగ్ పొటాటోస్. సో ఇందాకే మనము కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మెల్టింగ్ పొటాటోస్ అనేది బెస్ట్ ఆప్షన్. సో మరి చూద్దాం ఎలా రెడీ చేస్తావు. ఓకే ఫైన్, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెల్టింగ్ పొటాటోస్, సో డిఫరెంట్ నేమ్ అండ్ కాంబినేషన్ కూడా, అంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వెజ్ స్టాక్ తీసుకొచ్చేసావు అండ్ అందరికీ నచ్చిన హర్బ్ రోస్మెరీ సూపర్గా ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది కదా ప్రిపరేషన్ కూడా. నాకు యాక్చువల్లీ పొటాటో అనగానే ఒక సింపుల్ కార్బ్స్ అని చెప్పేసి హై క్యాలరీస్ ఉంటాయని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తారు. అండ్ దాన్ని నేను ఏంటి అంటే ఎక్కువగా మళ్ళీ ఇంకో ఫ్యాట్ యాడ్ చేయకుండా, అంటే ఎక్కువగా ఫ్రై చేయకుండా, ఎక్కువగా డీప్ ఫ్రై అలా కాకుండా జస్ట్ బేక్ చేస్తున్నాను. ఓకే, సో బేక్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ నాకు ఒక బేకింగ్ ప్లేట్ ఇచ్చేస్తే. ఓకే, దీనికి బటర్ మొత్తం పోసేస్తాను. సో మొత్తం అలాగా గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసేసుకోవాలి. అలాగే మనము అవెన్లో పెడితే అది చక్కగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోతుంది. సో ఏంటంటే మనం పొటాటోస్ ఇప్పుడే యాడ్ చేసేస్తాం అనమాట దీనికి. ఓకే, సో కొంచెం పట్టడానికి. సో చాలా మంది పొటాటోస్ అసలు తినరు, ఎందుకంటే వెరీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు పొటాటోస్ అసలు ఇంకా జిమ్ చేసే వాళ్ళు అయితే దాన్ని అసలు టచ్ కూడా చేయరు. కరెక్టే. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఈ నేనైతే స్లైస్ చేసి పెట్టుకున్నాను పొటాటో. సో ఆల్రెడీ జస్ట్ స్లైస్ మాత్రమే చేసావు, బాయిల్ చేయలేదు. బాయిల్ బేక్ చేసుకుంటున్నాం. ఓకే, దీనికి కొంచెం ఆలివ్ ఆయిల్. డిఫరెంట్గా ఉంది ప్రాసెస్, వెరైటీగా ఉంది ప్రాసెసింగ్. సో కొంచెం బట్ ఎలాగైనా కొంచెం పొటాటో అనేది మనం క్వాంటిటీ మాత్రం తక్కువ తీసుకోవాలి, వెరీ లీస్ట్ క్వాంటిటీ తీసుకోవాలి కదా. దీనికి కొంచెం సాల్ట్ జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మన పెప్పర్ ఉంది కదా, ఇది జస్ట్ క్రష్ చేసేసి వేసేస్తాను. సో లేదంటే మనం జస్ట్ అలా పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేయాలి అన్నమాట. సో జస్ట్ క్రష్ చేసేసాను. జస్ట్ లైక్ స్నాక్ ఐటమ్ లాగా ఇన్స్టెంట్ ఎనర్జీ. ఏంటి అంటే పెప్పర్ యాడ్ చేస్తే చిన్నపిల్లలు ఎవరైతే తినిపిస్తామో కోల్డ్ కానీ కాఫ్ కానీ అండ్ జస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా ఫ్రీక్వెంట్గా, వాళ్ళు కూడా ఇలా పెప్పర్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత రోస్మెరీ. ఇప్పుడు ఇంకా బేక్ చేసేసుకోవాలి. ఓకే, బేక్ చేసేస్తాను. సో ఇంతేనా? ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ తర్వాత నెక్స్ట్ ఇంకా మన వెజ్ స్టాక్ ఏదైతే ఉందో అది అండ్ అలాగే గార్లిక్ కూడా యాడ్ చేసేసాం. ఓకే పల్లవి, సో చక్కగా బేక్ అయిపోయినాయి, ఒకసారి చూసేద్దాము మరి. ఓకే, సో చక్కగా బేక్ అయిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు కొంచెం వెజ్ స్టాక్ వేసేసుకొని గార్లిక్ కూడా పెట్టాలి. ఓకే, ఓకే. సో అలా వెజ్ స్టాక్ ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచేసి వేసేస్తాం. సో మెల్టింగ్ పొటాటోస్ అంటే అంత డిఫరెంట్ అనమాట. ఓకే, సో మరి దీన్ని బేక్ చేయాలా? మళ్ళీ దీన్ని బేక్ చేయాలి, ఇది కూడా కొంచెం టేస్ట్ దానికి పట్టాలి కాబట్టి. ఓకే,
ఓకే, సో అలా బేక్ అవుతుంటే కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇంకాసేపు బేక్ చేయాలండి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో బేకింగ్ అయితే కాసేపు వెయిట్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది. ఓకే ఓకే, యా, ఇంకా దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడం. ఓకే. సో నువ్వు అన్నట్టు చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాయి దానికి. ఓకే లాస్య, మెల్టింగ్ పొటాటోస్ రెడీ అయిపోయాయి. వావ్, మెల్టింగ్ పొటాటోస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మెల్టింగ్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 2, బటర్ 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, బంగాళాదుంపలు 2, రోస్మేరీ కొద్దిగా, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు. మెల్టింగ్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బేకింగ్ ప్లేట్లో బటర్ రాసి బంగాళాదుంప ముక్కలు పెట్టి వాటిపైన ఆలివ్ ఆయిల్, తగినంత ఉప్పు, దంచిన మిరియాల పొడి, రోస్మేరీ కూడా వేసి కాసేపు ఓవెన్లో బేక్ చేసుకొని ఆ తర్వాత వెజ్ స్టాక్ వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెల్టింగ్ పొటాటోస్ రెడీ.